దగ్గర 50,000 ఎకరాలు ఈరోజు ఈ ప్రభుత్వం కన్నేసి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా కూడా ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితులలో కొంతమంది రైతులు బాధపడుతున్న సందర్భంలో కిషన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పారు. మీకు అసైన్ భూములను కేసీఆర్ గారు వస్తే పట్టా ఇస్తామని చెప్పారు. అదే మాట రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఆ మాట నమ్మినారు మన వాళ్ళందరూ కూడా. రేవంత్ రెడ్డి వచ్చిన అసైన్ భూములను చేస్తారు కదా అని ఆలోచించినారు. ముఖ్యంగా మన దగ్గర అయితే ఫార్మాసిటీకి ఇచ్చిన భూములు వెనక్కి కాంగ్రెస్ పార్టీ వస్తే వెనక్కి ఇస్తుందని చాలా మంది ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. అదే మహేష్లో నమ్మలేదు కానీ ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. ఇబ్రాహీంపట్నంలో ఉన్న రైతులతో పాటు ఫార్మాసిటీకి సంబంధించిన మనం ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరాకి 1 గుంట చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. వాటిని కూడా కనీసం ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు పడలేదు, పొజిషన్ ఇవ్వడానికి. ఇదే కాకుండా ఫార్మాసిటీ భూములు వెనక్కి చోటు దేవుడెరుగు కానీ ఉన్న భూములను లాక్కుంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడ పేద రైతుకి ప్రభుత్వము ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ తరఫున మనం అండగుండే ప్రయత్నం చేద్దామని మీకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి